హాయ్ దోస్తులు, అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారని అనుకుంటున్నా. నేను ఈరోజు చేపల కర్రీ వేస్తున్నాను అండి. దానికి కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధం చేసుకొని ఉంచుకున్నా. ముందుగా చేపలు మంచిగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నా అండి. అలాగే అన్నీ సిద్ధం చేసి ఉంచుకున్నా. ఉల్లిగడ్డ కూడా కాల్చి పెట్టుకున్నా. ఇలా మసాలాలు వేయించి పక్కకు పెట్టుకున్నా. కర్రీకి ఆయిల్ పెట్టినా. ఇట్లా వెడల్పున్న గిన్నెలనే కర్రీ వండుకుంటే చేప ముక్కలు విడిపోకుండా ఉంటాయి. ఆయిల్ వేడైందండి, జీలకర్ర వేసుకుందాం. అలాగే కొన్ని ఆవాలు, కొంచెం మెంతకు ఫ్రై అయిందండి, కొంచెం ఉల్లాకు, అలాగే కొన్ని ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయినాయండి. కొన్ని ఉల్లిపాయలు, ఇవన్నీ ఫ్రై అయినాయండి. ఇప్పుడు అల్లం పేస్ట్ కూడా మంచిగా ఫ్రై కావాలి. అల్లం కూడా మంచిగా ఫ్రై అయిందండి. ఇప్పుడు పసుపు వేసుకుందాం. పసుపు కూడా మంచిగా ఫ్రై కావాలి. పసుపు కూడా శుభ్రంగా మంచిగా ఫ్రై అయిందండి. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలు వేసుకుందాం. ఈ విధంగా ఆయిల్లో మంచిగా ఫ్రై కానివ్వాలండి. ఫ్రై అయినాక కొంచెం కారం వేసి చింతపులుసు వేసుకుందాం. చేప ముక్కలు మంచిగా ఆయిల్లో ఫ్రై అయినండి. ఇప్పుడు కారం వేసుకుందాం. కారం కూడా మంచిగా ఫ్రై అయిందండి. చెంచవట్టి కలపద్దు, గిట్ల అనాలి అంతే. చెంచవట్టి కలిపితే ముక్క విడిపోతుంది. అందుకే గిన్నె పట్టుకొని మంచిగా ఊపితే అన్నీ మంచిగా మసాలాలు ముక్కకు పట్టు. కారం మంచిగా ఫ్రై అయిందండి. ఇప్పుడు చింతపులుసు పోసుకుందాం తగినంత. చింతపులుసు పోస్తున్నాం కదండి. ఇప్పుడు కొంచెం కలుపుకుందాం. ఒక్కసారి మెల్లగా కలుపుకోవాలి, ముక్క విడిపోతుంది. తగినంత ఉప్పు. ఇప్పుడు ఉప్పు వేసినాం కదా. ఇప్పుడు దీనికి కావాల్సిన మసాలాలు పట్టుకుందాము. ఇది మసలే వరకు ఈ విధంగా పొడి అయిన దాంట్లో కాల్చిన ఉల్లిగడ్డలు కూడా వేసి మిక్స్ పట్టుకుందాం. ఇప్పుడు కొంచెం పచ్చిధనియాల పొడి, ఇప్పుడు ఇందాక పట్టుకున్న మెంతులు, జీలకర్ర, ధనియాలు, ఉల్లిపాయ పేస్ట్ అవన్నీ వేసుకుందాము. ఇప్పుడు మంచిగా మసులుతుంది కదండి. ఇప్పుడు ఒక్కసారి దిష్టి తీసేసుకొని ఉప్పు కారం ఎట్లుందో చూద్దామండి. మసాలాలు కూడా జరిపినాయో చూద్దాం. ఇప్పుడు చూద్దాం ఉప్పు కారం ఎట్లుంది. అన్నీ మంచిగా జరిపోయినాయండి. ఇప్పుడు ఇందులో ఏం వేయాల్సిన లేదు. మంచిగా మసలనిద్దాం కర్రీని. కొంచెం ఉల్లాకేసుకుందాం. ఇప్పుడు ఒకసారి చూద్దామండి కర్రీ ఎక్కడక్క వచ్చిందో. వావ్, ఆయిల్ మంచిగా పైకి తగిలిందండి. కర్రీ అయినట్టే. కర్రీ అయిపోయింది. గ్యాస్ ఆపేసుకొని వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి. ఎంతో రుచికరమైన చేపల పులుసు రెడీ అండి. మా తెలంగాణలో ఈ విధంగానే చేసుకుంటాం. మా సైడ్ ఇలాగనే చేసుకుంటామండి. మా అమ్మ ఇలాగే చేస్తుంది. నాకు కూడా ఇలా చేయడమే అలవాటు. అయినా చాలా రుచిగా ఉంటుందండి. ఈ విధంగా చేపల కర్రీ వేసుకుంటే నీ వాసన కూడా రాదండి. చాలా రుచిగా ఉంటుంది. ఈరోజు తినడం కంటే రేపు తింటే ఇంకా చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. మన తప్పులు ఉంటే క్షమించండి.